నెల్లూరు జిల్లాలో బాలయ్య 5వ రోజు పర్యటన ప్రారంభమైంది. ప్రస్తుతం దుత్తలూరులో రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఆ దృశ్యాలను ఇప్పుడు లైవ్ లో చూద్దాం. అటు వినియోగదారుడికి ఇటు రైతుకు కూడా మేలు జరగాలని పెడితే ఈనాడు అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాలిస్తుంది దళారీలు. బియ్యం ఎవరికి వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎవరు కొనగలుగుతున్నారు? 2 రూపాయలకి. వాళ్ళు ఎంత ఉంది? 40 రూపాయలు ఉంది కిలో బియ్యం. ఈ రోజు ఈ యొక్క రైతు బజార్ని ఈ దళారీలు పాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మన తెలుగుదేశం అలాగే సెస్ పేరుతో ఎన్నో పేదల నుంచి వేల ఎకరాల భూమిని, లక్షల ఎకరాల భూమిని బలవంతంగా అతి తక్కువ ధరకు తీసుకుని ఆ బల వ్యక్తులకు, వాళ్ళ బంధుమిత్రులకు దారదత్తం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈ యొక్క జాతీయ హామీ పథకం కింద పేదల పేర్లతో ఎంతో అవినీతి జరుగుతుంది. ఈ జిల్లాలో వరద వచ్చినప్పుడు కూడా వరద నష్ట సహాయం పరిహారాన్ని కూడా ఫోన్ చేశారు ఈ కాంగ్రెస్ నాయకులు. తెలుగుదేశం ప్రభుత్వం రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మరి స్కూల్ భవనాలు, సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, అలాగే ఈ పిహెచ్సి భవనం నిర్మించడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించడం, అలాగే ఇక్కడ ఒక ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్ ని, తర్వాత మండల పరిషత్ భవనాన్ని నిర్మించింది ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అలాగే ఉదయగిరి నియోజకవర్గానికి వస్తే అక్కడ 66 ఫ్లోరైడ్ గ్రామాలకు మంచి రక్షిత నీటి పథకాలను అమలు చేసి వాటిని ఆ పథకం ద్వారా పథకాలు అమలు చేసే పథకాల ద్వారా మంచి నీటిని సరఫరా చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే చెరువులను బాగు చేయడానికి ఎన్నో కోట్ల రూపాయలను వెచ్చించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇలాంటివి ఎన్నెన్నో పథకాలు చేపట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇవాళ మీ పేరు చెప్పుకుని, రైతు పేరు చెప్పుకొని పెట్టవెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడమే ప్రథమ లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆనాడు మరి మహిళల సంక్షేమం కోసం అయితేనేమి, బీసీ సంక్షేమం కోసం అయితేనేమి, మరి చేనేత కార్మికుల సంక్షేమం కోసం, అన్ని వర్గాల వాళ్ళ కోసం, అన్ని వృత్తుల వాళ్ళ కోసం, మైనారిటీల కోసం ఎన్నో ఆనాడు పథకాలను చేపట్టింది. ఇప్పుడు వినూత్నమైన పథకాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. అంటే ఒక ప్రతి పేద కుటుంబానికి ఒక కలర్ టీవీ. ఆనాడు నాన్నగారు అన్నారు, చదువు అన్నది ఏ ఒక్కరి సొత్తు కాదు, అందరి ప్రాథమిక హక్కు అని. ఈనాడు టీవీ ద్వారా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా పెంచుకోవడానికి ఈ టీవీలు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చెప్పడం జరుగుతుంది. అలాగే